ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, ఈ నెట్ ఫ్యాబ్రిక్ది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, వీటిని ఎలా కుట్టుకోవాలనేది నేను చాలా క్లియర్గా అయితే చెప్తున్నానండి. టిల్ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి ఫ్లవర్స్ అంటే నెట్ ఫ్యాబ్రిక్ వాడుకుని ఎలా వేసుకోవాలనేది నేను చాలా క్లియర్ గా అయితే చూపిస్తున్నానండి. అస్సలు మిస్ అవ్వద్దు, టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. మొదటిగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? చూడండి, నేను ఒక ఫ్లవర్ అనేది ఇక్కడ గీస్తున్నాను కదండి, మీకు కనిపిస్తుంది కదా. నేను మామూలు డార్క్ పెన్సిల్తో అయితే గీస్తున్నాను అనమాట. గీసేసాను కదా, ఇక్కడ నా దగ్గర వేస్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఒకటి ఉండిపోయింది అనమాట. మీ దగ్గర కూడా ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ ఏమైనా అండి, నెట్టే కాదండి, మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ మీద, అంటే మనం ప్రాక్టీస్ చేయడానికే కదా, కానీ మరి నేనైతే వీడియోలో మంచిగా కనిపించడానికి మరి వాడుకోవాలి కదండి. కానీ నా అదృష్టం కొద్దీ నాకు ఇంట్లో ఉందన్నమాట నెట్ ఫ్యాబ్రిక్. ఇంకా నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నాను. మీరు నెట్ వాడుకుంటారా, కాటన్ వాడుకుంటారా, లేదు అంటే సాటిన్ క్లాత్ వాడుకుంటారా, మీ ఇష్టం అనమాట. అలా యూజ్ చేసుకొని, అంటే ఏదో ఒక క్లాత్ యూజ్ చేసుకొని, పినీసులు ఉంటే పినీసులు, గుండు సూదులు ఉంటే గుండు సూదులు, మీ ఇష్టము. నేనైతే అది పెరల్ పిన్స్ అయితే దొరికాయి, ఇంకా నేను మోతీ పిన్స్తో పిన్ చేశాను అనమాట. పిన్ చేసేసి కొంచెం టైట్గా పెట్టుకుని ఇప్పుడు గొలుసు కుట్టు అయితే వేసేసుకున్నానండి. చూసారు కదా, క్లియర్గా వేస్తున్నానా గొలుసు కుట్టు. మీ అందరికీ గొలుసు కుట్టు వచ్చి కదా, మనం క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా, మీకు గొలుసు కుట్టు వచ్చి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా పిన్స్ అన్నీ తీసేసి, నేను ఇప్పుడు నార్మల్ నీడిల్ ఉంటుంది కదండి, చేతి సూది, మీరు ఏ సూదైనా పర్వాలేదండి, ఈ నెంబర్ ఆ నెంబర్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు, మీ ఇష్టం, ఏ సూదైనా పర్వాలేదు. నేను ఇప్పుడు దాన్ని ఎట్లా ట్విస్ట్ చేస్తున్నానో, క్లాత్ని ఇలా చుట్టబెట్టేసుకోండి, దగ్గరగా చుట్టబెట్టేసుకోండి. దగ్గరగా చుట్టబెట్టేసుకుంటే కొంచెం టైట్గా దగ్గరగా చుట్టబెట్టేసుకొని, మన దగ్గర సూది ఇప్పుడు మనం ఆల్రెడీ సూది తీసుకున్నాం కదా, దాంతో చుట్టుకుంటూ ముడి వేసేసుకోండి. ఫస్ట్ చుట్టుకుంటూ ముడి వేసేసుకున్నాక, మనం ఎక్కడైతే క్లాత్ మనకి టైట్గా తీసుకుంటున్నాం కదా, ఆ టైట్గా తీసుకున్న క్లాత్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఉంచి, అంటే మీరు సూదే పెట్టనవసరం లేదు, అలా ముడి వేసుకోవడానికి నార్మల్గా కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే సూది అంటే ఇంక అక్కడితో అలా కుట్టేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే నార్మల్గా సూది అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా కట్ చేసేసాను కదా, పీస్ కట్ చేసేసి, మనకి సూది దారం అక్కడే కదా ఉండిపోయింది, ఇంకా అందుకని మనకి, అంటే నేను అందుకనే సూది దారం అందుకనే తీసుకున్నాను అనమాట, సూదితో దారం. లేదంటే నార్మల్గా చుట్టబెట్టుకుని తర్వాత మనం సూది అనేది ఎక్కించుకోవచ్చు. అంటే క్లాత్ పైకి ఏదైతే ఉంటుందో అది కిందకి మనం ఇలా టాకాలు వేసుకుంటే కిందకి నొక్కడుతుందండి ఆ క్లాత్, అంటే కొంచెం డౌన్ అవుతుంది అనమాట. లేదనుకోండి ఒక బాల్ కింద పైకి అయితే ఉండిపోతుంది. మనకి అట్లా బాల్ కింద పైకి ఉండిపోయింది అనుకోండి, చూడ్డానికి బాగోదు, మన వర్క్ చేయడానికి కూడా బాగోదు కదా. అంటే బాగోదు ఇన్ ద సెన్స్ వర్క్ పైకి తేలాలి కదా, ఏంటంటే పూస పైకి రావాలంటే మనకి దారం పైకి రావాలి. అది రావాలంటే కొంచెం డౌన్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా చేశాను అనమాట. అది కొంచెం కిందకి దిగుతుంది అనమాట ఆ క్లాత్ ఏదైతే ఉందో. అలా అయిపోయాక మరి అవుట్లైన్, మరి మనకి షేప్ తీసుకురావాలి కదా. చూడండి, మీరు గమనించవచ్చు, అసలు నేను ఇప్పుడు అంటే ఫ్లవర్ షేప్ లో అయితే అసలు కట్ చేయలేదు. పైన క్లాత్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం కట్ చేసుకున్నాము. అంటే కట్ వర్క్ కింద, అంటే కాల్చడం అట్లాంటివి ఏం చేయలేదు అనమాట. మనం జస్ట్ ఆ నెట్ ఫ్యాబ్రిక్ పెట్టేసాము, దానిపైన ఒకసారి కుట్టేసుకున్నాము, మళ్ళీ మొత్తం క్లాత్ అంతా ఒక మధ్యలోకి చేర్చి అది కట్ చేసేసుకుని మనం ఇప్పుడైతే ఇలా అవుట్ లైన్ అనేది వేసేసుకుంటున్నాం అనమాట. చూడండి, నెట్ ఫ్యాబ్రిక్ చక్కగా అటాచ్ అయిపోయింది కదా. ఇదొక మోడల్ అనమాట. నేను మీకు మొన్న చెప్పిన మోడల్ వేరే, అంటే నెట్ ఫ్యాబ్రిక్ ఎట్లా అటాచ్ చేసుకోవాలి అండ్ కింద క్లాత్ ఎట్లా కట్ చేసుకోవాలి అనేది నేను చెప్పాను. అండ్ తర్వాత కట్ చేసుకున్న దానిపైన వర్క్, అంటే ఆ కటింగ్స్ కనిపించకుండా వర్క్ ఎట్లా చేయాలనేది కూడా చెప్పాను. మీరు ఒకవేళ కనుక అవి మిస్ అయ్యి ఉంటే కనుక అవి చూడకుండా ఈ వీడియో కనుక చూస్తే కనుక ఖచ్చితంగా అవి కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయండి. అవి మెయిన్ బేసిక్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి మనము అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం పూసలు అనేవి వేసేసుకుంటున్నాం అనమాట. అవండి షుగర్ బీట్స్ ఉన్నాయి కదా, మరి మనకి ఆ షుగర్ బీట్స్ అయితే షుగర్ బీట్స్, లేదంటే మోతీ బీట్స్ చిన్నవి ఉంటాయి కదా, అవి కానీ సిల్వర్ కానీ మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది వాడుకుంటున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వాడుకోండి. మళ్ళీ మనం సపరేట్గా కొనుక్కోవాలా అనే థాట్లోకి అయితే మాత్రం వెళ్ళకండి. మీరు ఈ వర్క్ నేర్చుకోవడానికి మీ ఇంట్లో ఉన్న మెటీరియల్స్తో మాత్రమే నేర్చుకోండి, బయట నుంచి అయితే ఏమీ తేవద్దు, సరేనా? ఇప్పుడు ఇంకా నేను రౌండ్ అయితే వేసేసాను కదా, మీరు ఇవే లైన్స్ నార్మల్ నీడిల్తో వేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. నాకంటే కొంచెం అలవాటు మీద నేను 24 నెంబర్ నీడిల్తో అయితే వేస్తున్నాను. మీరైతే
మీరు నార్మల్ నీడిల్తో వేసుకోవడానికి ట్రై చేయండి. నార్మల్ నీడిల్ చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట మీకైతే. ఎందుకంటే ఇది మధ్యలో ఏదైతే ఉందో అంటే మనం క్లాత్ అంతా కూడా తీసుకొచ్చి మిడిల్లోకి అయితే పెట్టాం కదా, దానివల్ల అది ఏంటంటే లావుగా ఉన్నది. ఆ లావుగా ఉన్న దాని మీద మనం వర్క్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అవుతుంది. నాకు కూడా ఇబ్బంది వచ్చిందండి, ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్పేస్తున్నాను. నేనేమీ పెద్ద ఇదిగా అని ఏం చెప్పట్లేదు, నిజంగా నాకు కూడా ఇబ్బంది అయింది. కానీ నేను అదే 24 నీడిల్తో అయితే యూజ్ చేశాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు భయపడిపోయి వర్క్ ఎక్కడ నేర్చుకోరా అనే ఉద్దేశంతో నేను ఉన్న ఫ్యాక్ట్ అంతా కూడా నేను చెప్తున్నానండి. లేడీస్ దయచేసి మీరు నేను చెప్పినట్టుగా నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సూదితో నార్మల్ నీడిల్తో చేసేయండి, ఏం పర్వాలేదు. చూడండి ఎంత నీట్గా ఉందో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని కట్ చేసుకుని కూడా మన బ్లౌజెస్కో లేదంటే పిల్లల ఫ్రాక్స్కో కూడా అంటించుకోవచ్చు. అది కట్ వర్క్ చేసుకుని అయితే అంటించుకోవచ్చు అనమాట. నా ఫ్లవర్ ఎలా ఉందండి? ఈ నెట్ ఫ్లవర్ మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేసుకోవాలి చెప్పండి మరి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.